నమస్తే. తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగిస్తూ ఉన్నది. ఆల్మోస్ట్ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు. కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కడికక్కడ విజయ దుందుబి మోగిస్తున్నారు. మాట్లాడదాం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ నాయుడు. ఎట్లా చూస్తున్నారు ఈ ఫలితాలు అనేది వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తున్నారు ఈ ఫలితాలని? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మకమైన గొప్ప విశ్వాసం నమ్మకంతో ప్రజాపాలనకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు 27 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధితోని ఇవాళ ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా నిర్మిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో ఇవాళ మాకు అండగా నిలిచారు. ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచేలా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలు ఒకే ఎజెండాతో పనిచేసిన ప్రభుత్వం పైన విష ప్రచారాలు చేసినా కూడా ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. ప్రజలకు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మాకు సమస్యల పరిష్కారం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు పూర్తి విశ్వాసంతో మాకు అండగా నిలిచారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 10 ఏళ్ళ ఏదైతే నీళ్లు నిధుల నియామకాల పేరు మీద మొత్తం కూడా ప్రజలకు నిర్లక్ష్యం నిర్వీర్యం చేసి ఒక కుటుంబం మాత్రమే దోచుకొని తెలంగాణ ప్రజల్ని దగా చేశారు. ప్రజలందరూ కూడా అది గమనించారు. కాబట్టి ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భూస్థాపితం చేశారు. కనీసం డిపాజిట్లు దక్కలేని పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం. మీరు అందరూ తెలుసు, నిన్నగాక మొన్న మల్లన్న సాగర్ పోతే హరీష్ రావుపై ఏకంగా చెప్పులు విసిరే పరిస్థితి. ఇదే ఉన్నటువంటి సొంత నియోజకవర్గం కేటీఆర్ నియోజకవర్గంలో ఒక పాంప్లెట్ విడుదల చేసి కేటీఆర్ నీకు ఓటేయడం వల్ల మాకు వచ్చింది ఏంటి అనేది ఇట్లా ఉన్నటువంటి ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను పెంచుకున్నారు. మేము నమ్మకాన్ని విశ్వాసంతో ప్రజల ఆదరణతో మేము ముందుకెళ్తాం, అభివృద్ధి చేస్తాం. మరొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతా ఉంది. సంక్షేమ పథకాలతో పాటు ఇవాళ తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటారో అది అభివృద్ధిని చేసుకొని నిరూపించుకుంటాం. 2029లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద దగా చేసి దోపిడీ చేసి అభివృద్ధి చేయకుండా ప్రజల్ని గెలవకుండా ప్రజల సమస్యలు వినకుండా పూర్తిగా ఫామ్ హౌస్కే పడకేసినటువంటి గతంలో బీఆర్ఎస్ పాలన. కాబట్టి ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత సమస్యలు ఎక్కడుంటే ప్రభుత్వం అక్కడ ఉంది, సమస్యలు ఎక్కడుంటే మంత్రులు అక్కడ ఉండరు. ప్రజల మమేకమై క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రి గారైనా ప్రజలతోనే ఉన్నాం. ఇవాళ ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. గతంలో ప్రతిపక్షమే ఉండొద్దని కోరుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇవాళ ప్రతిపక్షం ఉండాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి. తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవంగా ఈ ఫలితాలు మేము చూస్తున్నాం. ఒక స్వేచ్ఛకు దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో మీరు చూస్తే అన్ని ఉప ఎన్నికలలో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, బీఆర్ఎస్ సహాయంలో కనీసం ప్రతిపక్షాలు పోటీ చేసే అవకాశాన్ని కూడా కల్పించలేదు. కాబట్టి మేము ప్రతిపక్షాలు ఉండాలి, ప్రజాస్వామ్యక ఎన్నికలు జరగాలని ఈ ఫలితాలు నిదర్శనం మాకు. కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు అన్నట్టు రిగ్గింగులు అనేక రకాలుగా ప్రచారం చేశారు. ప్రజలు చాలా చాకచక్యంగా తెలివిగా మా వైపు నిలిచారు, నమ్మకం విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఆ నమ్మకం విశ్వాసంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే తరహాలో ప్రజల నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా మేము అభివృద్ధి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ జపాన్, సింగపూరు ఏదైతే ఉందో ఆ రాష్ట్రాలలో రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అండర్లైన్ వ్యవస్థ ఎట్లా ఉందో ఆ నిర్మాణాలను ఇక్కడ కొనసాగే విధంగా తెలంగాణలో ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి మొత్తం కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలు నిర్మించే బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఆ బాధ్యత తీసుకుంటాం. ప్రజల విశ్వాసాన్ని పెంచుకునే విధంగా మేము ముందుకెళ్తాం. ప్రజా ఆదరణతోనే ఓట్లు అడుగుతాం, అభివృద్ధిని చేసే ఓట్లు అడుగుతున్నాం. కాబట్టి ప్రజలు ఇవాళ జూబ్లీహిల్స్ అయినా, కంటోన్మెంట్ అయినా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, ఈరోజు జరిగిన మున్సిపాలిటీ అయినా, రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ అయినా, ఇంకా జరగబోయే జిహెచ్ఎంసీ అయినా, ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజల ఆదరణతోనే, ప్రజల నమ్మకంతోనే, ప్రజల విశ్వాసంతోనే మేము ముందుకెళ్తాం. అన్ని ఫలితాలు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే పునరావృతం. ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగింది, అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడింది, ఎక్కడికక్కడ అభ్యర్థులను కట్టడి చేసి గెలిచే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక గెలిపేనా, నైతికంగా మేమే గెలిచినామంటున్నారు అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఆడలేక మధ్యలో తెరవన్నట్లాగా, గెలవలేక మంగళవారం లాగా వాళ్ళు ఈ చిల్లర కామెంట్స్ బంద్ చేసుకోవాలి. మేము ఎన్నికల నిబంధనలు కానీ, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కానీ ఎక్కడ ఉల్లంఘించలేదు. ఎక్కడైనా ఉల్లంఘిస్తే కేసులు పెట్టకుండా మేము ఎక్కడ కూడా దాన్ని వ్యతిరేకత చెప్పలేదు. పోలీస్ పర్యవేక్షణలో, మీడియా సమక్షంలో
ఎన్నికల నిబంధనలు, ఎన్నికల కమిషన్ నిబంధనలు జరిగిన ఎన్నికలు ఇవి. స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఇవాళ జరిగిన ఎన్నికల్లాగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యానికి, ఒక స్వేచ్ఛకు ఇవాళ ఓట్లేశారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే సిగ్గుండాలి. ఉప ఎన్నికలలో మీరు చూస్తే గతంలో బీఆర్ఎస్ పాలనలో ఎంత రాజకీయ వ్యవస్థను కూని చేసి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వాళ్ళు వ్యవహరించారు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ అలాంటి అవకాశం ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ. ప్రతిపక్ష నాయకులు కూడా అసెంబ్లీకి రావాలని మాట్లాడాలని కోరుకున్నటువంటిది. కనీసం ముఖ్యమంత్రి గారి పట్ల గౌరవం లేకుండా అగౌరవంగా మాట్లాడితే అది బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడ నీతి ఉందో మీ అందరికి తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎంత అవహేళంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు గమనించారు. కాబట్టి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. పొగరుబోతు మాటలు, తలకెక్కిన మాటలు, అహంకారపూరితమైన మాటలు, కేటీఆర్, హరీష్ రావులకు చెంప చల్లమనేలా ఇవాళ తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి ప్రజలిచ్చిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజాపాలనకి ఇచ్చినటువంటి గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు రెఫరెండంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల తీర్పును ఎప్పుడు కూడా మేము గౌరవిస్తాం. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకెళ్తాం. మరొక 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేని విధంగా అన్ని వర్గాల మద్దతుతోని, ఇవాళ అన్ని సంఘాల మద్దతుతోని మేము ముందుకెళ్తాం. కలిసి అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా మా పోరాటం, మా అభివృద్ధి ఉంటుంది. సో నిన్న రేవంత్ రెడ్డి చిట్ చాట్లో మాట్లాడుతూ రాబోయే 8.5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రానికి అన్నాడు. సో అది అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో కూడా కవర్ చేసింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీగా మీరు చెప్పండి, అట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కూడా కొంతమేరకు విమర్శలు వస్తున్నాయి. అట్లా ఎట్లా ఉంటాడు, పార్టీ చెప్పిన వాళ్ళు కదా ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి వ్యాఖ్యలకు మీ సమాధానం ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమర్థమైన ముఖ్యమంత్రి, ఒక రైతు బిడ్డ, ప్రజల సమస్యల నుంచి పోరాడి గెలిచిన వాడు. కాబట్టి ప్రజల ఆదరణతోని గెలుస్తాం, నమ్మకాన్ని నిలబెడతాం. ఇవాళ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు కాబట్టి చెప్పగలిగాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక ఎదురులేని శక్తిగా ఈరోజు ప్రజల ఆదరణతోని, ప్రజల మద్దతుతోని గెలిపోతున్నాడు అడుగడుగున. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అత్యంత సమర్థుడు, శక్తిమంతుడు, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేయగల నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి, ప్రజలు కోరుకున్నటువంటి నాయకుడు. కాబట్టి 100కు 100% ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో తప్పలేదు. కాబట్టి ప్రజలు ఇవాళ 27 నెలలుగా ఇవాళ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. మరొక 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారి ద్వారా మరింత సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతాయనేది కూడా ప్రజల నమ్మకం. ఇంకొక ఫైనల్ ప్రశ్న, సందర్భం కాకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే సబ్బండ వర్గాలు బాగుపడతాయని చెప్పేసి మీరు కూడా కొట్లాడిన వాళ్ళలో ఒకరు, తెలంగాణ ఉద్యమకారులు. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాలని ఉవ్వెత్తి నెగిసింపజేశారు ఉస్మానియా వేదికగా. సో ఇవాళ అదే ఉస్మానియా వేదిక నుంచి కావచ్చు, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కావచ్చు, అదే అశోక్ నగర్ నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఎప్పటికప్పుడు నిరుద్యోగ కవాతు పేరుతో మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. వారికి మీ సమాధానం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా తుంగలో తొక్కింది బీఆర్ఎస్ పాలనలో. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏడాదిలోనే 70,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఆనాడు బీఆర్ఎస్ పాలన ఉంటుండే. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఇవాళ గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని పరీక్షలు మేము కూడా పెట్టి నిరుద్యోగులకు జీవితాల్లో వెలుగులు నింపినాం. మళ్ళీ రానున్న రోజులలో కూడా నిరుద్యోగులకు భారీ ఉద్యోగాల భర్తీ కూడా చేయబోతా ఉన్నాం. నిరుద్యోగుల పోరాటాలు, ఇవాళ న్యాయమైనటువంటి డిమాండ్లను కూడా మేము అంగీకరిస్తాం, గౌరవిస్తాం. కాబట్టి నిరుద్యోగులు ఇవాళ కేటీఆర్, హరీష్ రావు ఊబిలో పడవద్దు. నీతితో, నిజాయితీతో వాళ్ళందరూ కూడా మీరు ప్రభుత్వం పైన విశ్వాసం, నమ్మకం మీకు అండగా ఉంటుంది. దయచేసి రాజకీయ ఉచ్చులో పడకుండా మీరు ప్రిపరేషన్కు సిద్ధం కావాలని మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, నిరుద్యోగుల జీవితాలకు విశ్వాసం పెంచే ప్రభుత్వం. ఇవాళ ముఖ్యమంత్రి గారు దావోస్ అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా వెళ్ళి ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేట్ రంగాలలో కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకవైపు స్కిల్ యూనివర్సిటీని పెట్టి ఇవాళ మహేంద్ర యూనివర్సిటీతో ఒప్పందం చేసుకొని ఇవాళ ప్రైవేట్ రంగాలలో కూడా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది మా ఆలోచన. ప్రభుత్వం ఇది నిరుద్యోగుల జీవితాలను కళ్ళారా చూసి వాళ్ళ పోరాటాలను, వాళ్ళ ఆవేదనను చూసినటువంటి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన పోరాటాలను తెలంగాణలో గౌరవించుకుంటాం. కాబట్టే ఇందిరా పార్కుని గతంలో బీఆర్ఎస్ హాయంలో బ్యాన్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు, పోరాటాలు ఉంటేనే
ప్రభుత్వానికి సమస్యలు తెలుస్తాయనేటువంటి గొప్ప దూరదృష్టి ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన. సో చూసినాం కదా, దాదాపుగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు. ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు ఒక రెఫరెండంగా మారుతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, అటు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుందని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, గాంధీ భవన్.